ప్రియులారా, ఈ రోజున మనము మన ధ్యానాంశముగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని చెప్పేసి ప్రభు అక్కడ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. చూడండి, మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయాన్ని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి అంటే మనలో విశ్వాసం ఉన్నదా లేదా అనే విషయాన్నంట. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆత్మీయ విషయాల్లో అసలు ఏమాత్రం గ్రహింపు లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను మాత్రం చాలా పట్టించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మనకు తెలుసు, మన ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో ఏ వస్తువులు అయిపోతున్నాయో కూడా మనకు తెలుసు. అంతేకాకుండా ఒక చిన్న విషయం, మన ఇంట్లో కరివేపాకు ఉన్నదా లేదా అనే విషయం కూడా మనకి తెలుసు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల దగ్గరకు వచ్చేసరికి మనలో విశ్వాసం ఉన్నదా లేదా అని పరీక్ష చేసుకుంటారా అంటే చాలా మంది పరీక్షించుకొనకుండా, విశ్వాసము లేకుండానే నాలో విశ్వాసము ఉన్నది అని చెప్పేసి తమలో తాము భ్రమపడుతూ దేవుని యొక్క శిక్షను పొందుకునే వారుగా ఉంటూ ఉన్నారు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాన్ని గనక మనం పరీక్షించుకున్నట్లయితే మనలో ఎంతమందిని విశ్వాసంతో ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉన్నాం, విశ్వాసంతో ప్రార్థించగలుగుతూ ఉన్నాం, విశ్వాసముతో దేవుని రాకడ కోసం కనిపెట్టగలుగుతూ ఉన్నాం, విశ్వాసముతో ప్రభు మాటలకు లోబడగలుగుతూ ఉన్నాం. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఇంతకీ మనలో విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది, మనలో విశ్వాసము లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో నుండి త్వరగా కొన్ని విషయాల్ని ధ్యానించినట్లయితే, మొదటి విషయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటుంది. మనందరికి తెలిసినటువంటి మాటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని ప్రభువు చెబుతూ, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అంటే మనము దేవుని యొద్దకు వచ్చేటప్పుడే ఏ విధంగా రావాలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. నమ్మకంతో రావాలంట. నేను వెళ్తున్న చోట దేవుడున్నాడు, ఆయనను నేను వెతికితే నాకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం ఉంటేనే రావాలా. విశ్వాసం లేకుండా ప్రభు సన్నిధికి వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. నువ్వు వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు తప్ప దేవుని సహాయాన్ని పొందుకోలేవు, దేవుని యొక్క మేలులను పొందుకోలేవు, దేవుని యొక్క రాకడకు సిద్ధపడలేవు. మరి రోజున చాలా మందిని మనం గమనించినట్లయితే నామకార్థంగా వెళ్ళేవారు అనేకులు మనకు కనిపిస్తూ ఉంటారు. సేవకుడు అడిగితే ఏం చెప్పాలి అని చెప్పేసి వెళ్ళేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. విశ్వాసులు అడిగితే ఏం చెప్పాలి అని చెప్పేసి మందిరానికి వచ్చేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారానికి ఒక రోజు కదా వెళ్ళొస్తే అయిపోతుంది అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి వచ్చేవారు కూడా ఉన్నారు. మనుషులను చూస్తూ వచ్చేవారు కూడా ఉన్నారు. కానీ విశ్వాసం ఉన్నటువంటి వారు ఎవరి కోసం వస్తారు అంటే, నేను వెళ్తున్న చోట దేవుడున్నాడు, నేను ఆయన దగ్గరకు వెళ్తే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని దగ్గరికి నేను వెళ్తే దేవుడు నాకు దగ్గరగా ఉంటాడు, దేవుణ్ణి నేను వెతికితే దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్పేసి నమ్మకంతో వస్తారంట. ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసం ఉన్నటువంటి వారు. మరి రోజున మనం మందిరానికి ఏ విధంగా వెళ్తూ ఉన్నాం, మరి రోజున మన ప్రార్థనా జీవితం, మన కుటుంబ ప్రార్థన కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, మరొక ప్రార్థన, మనం ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఏ విధంగా కూర్చుంటూ ఉన్నాం, విశ్వాసంతో దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్మకంతో ఆయనకు ప్రార్థించే వారంగా ఉన్నామా, లేదంటే మనుషులు చూడాలని చెప్పేసి, లేదంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చెప్పేసి మనుషులను చూస్తూ మనం ప్రార్థించే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ప్రభు అయితే తెలియపరుస్తూ ఉన్నాడు, మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడే విశ్వాసంతో రావాలా.
అప్పుడే నీకు సహాయం దొరుకుతుంది, అప్పుడే దేవుడు నీకు మేలు చేస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను పరలోకానికి సిద్ధపరుస్తాడు. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు వచ్చినా ప్రయోజనం ఉండదు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలోనే రాయబడినది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారో, విశ్వాసంతో ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారో, విశ్వాసంతో దేవుని మాటలకు లోబడుతూ ఉన్నారో వారందరినీ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడంటండి. ఒకవేళ విశ్వాసము లేకపోతే అలాంటి వారిని దేవుడు ఇష్టపడడం లేదు. మరి అలాంటి వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అసహ్యించుకుంటూ ఉన్నాడు. మరి రోజున దేవుడు మనల్ని ఇష్టపడే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా, లేదంటే దేవుడు అసహ్యించుకునే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మూడోదిగా మనం గమనించినట్లయితే మనలో విశ్వాసం ఉంటే జరిగేటువంటి మేలేమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును అని చెప్పేసి రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, విశ్వాసముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు స్వస్థపరుస్తాడంట. అంటే వారి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. ఒకవేళ మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం లేకుండా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, మనుషులు చూడాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మన ప్రార్థనకు జవాబు వస్తుందా అంటే మనం ఎన్ని రోజులు చేసినా, ఎన్ని గంటలు చేసినా, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించినా విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. మరి రోజున చాలా మంది ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు, కానీ వారి ప్రార్థనకు జవాబు రావడం లేదు. ఒక సందర్భంలో నాకు ఒక సిస్టర్ చెప్పినది, ఆమెనంట దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నదంట. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నది అంటే, దేవా నా భర్తను మార్చు అని చెప్పేసి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నదంట. కానీ ఇప్పటికీ ఈ రోజు కూడా అస్టర్ వాళ్ళ భర్త మారలేదండి. అస్టర్ నాకు ఆ సమస్య చెప్పిన తర్వాత, నేను ప్రార్థన చేసిన తర్వాత, అస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారిని అడిగినాను నేను, పాస్టర్ గారు ఈస్టర్ రెగ్యులర్ గా చర్చికి వస్తుందా, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతుందా, ప్రార్థనా పూర్వకంగా జీవిస్తూ ఉంటుందా, ఆత్మీయంగా మరి దేవుని పద్ధతులకు లోబడుతుందా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది అంటే, అస్టర్ ఒక సండే చర్చికి వస్తే 3 ఆదివారాలు డుమ్మా కొట్టేస్తుందంట. అంటే ఆమెలోనే సరి అయినటువంటి విశ్వాసం లేదు. ఎందుకంటే విశ్వాసం ఉన్న వాళ్ళు దేవునికి దూరంగా ఉండలేరు, విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని మందిరానికి దూరంగా ఉండలేరు, విశ్వాసం ఉన్నటువంటి వారు ప్రార్థనకు దూరంగా ఉండలేరు, ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని రావడానికి అవకాశం ఉంటుంది. ఒక వారం వచ్చి 3 వారాలు మందిరానికి రాలేకపోతున్నదంటే ఆమె విశ్వాసమే సరైంది కాదు. విశ్వాసం లేకుండా 15 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నది, దేవా నా భర్తను మార్చు అని చెప్పేసి. జవాబు వచ్చిందా అంటే రాలేదు. మరి రోజున మన ప్రార్థనకు జవాబును దేవుడు ఇవ్వగలుగుతూ ఉన్నాడా? దేవుడు మనం అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని చెప్పేసి వాక్యంలో రాయబడినది. దేవుడు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాడు అంటే, చాలా మంది విశ్వాసము లేకుండా ప్రార్థనలు చేయడం ద్వారా, అదే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందంట. దేవుడు ఖచ్చితంగా అక్కడ అద్భుతాన్ని జరిగిస్తాడు, దేవుడు ఖచ్చితంగా అక్కడ సహాయాన్ని చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా అక్కడ మేలును జరిగిస్తాడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు. ఒకానొక సందర్భంలో ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యాన్ని చెబుతుంటే నేను విన్నాను. ఒక సిస్టర్ దేవుని మందిరానికి వస్తూ ఉంటే తన భర్త ప్రతిరోజు ఆమెను కొట్టేవాడంట, ప్రతిరోజు ఆమెను తిట్టేవాడంట. ఎందుకు వెళ్తూ ఉన్నావు దేవుని మందిరానికి అని చెప్పేసి ఆమెను గాయపరుస్తూ, ఆమెను రకరకాలుగా దూషిస్తూ ఉంటే ఆ మాటలను సహిస్తూ ఆమెను కొడుతూ ఉన్నా గాని ఆ దెబ్బలను తట్టుకొని మందిరానికి మాత్రం క్రమంగా వెళ్తూ ఉన్నదంట. ప్రార్థన ఎక్కడుంటే అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నదంట. ఇంటికి వచ్చిన తర్వాత తిట్లు తినాలా, లేదంటే ఆయన చేతిలో దెబ్బలు తినాలా.
దెబ్బలనైనా భరిస్తూ ఉన్నది, కానీ దేవుని మందిరానికి దూరం కాలేదంట. ఆ విధంగా మందిరానికి వస్తూ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో ఆ పాస్టర్ గారు ఆ ఊరి మధ్యలో ఒక పబ్లిక్ మీటింగ్ పెడదామని చెప్పేసి ప్లాన్ చేసి దాన్ని మొత్తం అరేంజ్ చేసాడంట. ఆ మీటింగ్ రోజున ఆ యొక్క మీటింగ్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ సిస్టర్ సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆ బ్రదర్ ఇంట్లోనే ఉండి ఆమెను చూస్తూ ఉన్నాడంట, వెళ్ళొద్దు అని చెప్పడానికి. ఆ సిస్టర్కి అర్థమైపోయిందంట, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వకూడదు అని చెప్పేసి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆమెకు అర్థమైపోయి ఇంట్లోకి వెళ్ళి చాలా సమయం ప్రార్థన చేసిందంట. దేవా, నా భర్తను మార్చు, నా భర్తను కూడా నీ మందిరానికి నడిపించు, నేను ఈరోజు మీటింగ్కి వెళ్ళాలనుకుంటున్న ప్రభు అని చెప్పేసి చాలా సమయం ప్రార్థన చేసుకొని మీటింగ్ టైం కాగానే వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే ఆ బ్రదర్ అదే విధంగా చెప్పినాడంట, ఈరోజు వెళ్ళడానికి వీల్లేదని చెబితే ఆ సిస్టర్ ఒక మాట చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, ఈరోజు నేను వెళ్ళను, నువ్వు వెళ్ళు. ఒకవేళ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన నీకు నచ్చితే, అక్కడ ఆరాధన నీకు నచ్చితేనేమో ఇద్దరం కలిసి వెళ్దాం. ఒకవేళ నీకు నచ్చకపోతే నేను కూడా మానేస్తా అని చెప్పేసిందంట. ఖచ్చితంగా ఆయన ఆలోచన చేసిండంట. దేవుణ్ణి నమ్మక మునుపు, మందిరానికి వెళ్ళక మునుపు అష్టం నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేదంట. కానీ ఎప్పుడైతే మందిరానికి వెళ్ళడం ప్రారంభించినదో ఆమె అన్ని నిజాలే చెబుతూ ఉన్నది, మాటిచ్చి తప్పకుండా జీవిస్తూ ఉన్నది, దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నది, దేవుని భయం కలిగి బ్రతుకుతూ ఉన్నది. ఇప్పుడు ఆమెనే మాటిచ్చింది, నాకు నచ్చకపోతే ఆమె కూడా వెళ్ళనున్నది కదా అని చెప్పేసి నేను ఏదో విధంగా వెళ్తా, అది నాకు నచ్చినా నచ్చలేదని చెబుతా, నచ్చకపోయినా నచ్చలేదని చెబుతా. ఎన్నో రోజుల నుండి ఆమెను కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా మందిరానికి దూరం కావట్లేదు కదా. ఈరోజు ఆమెనే నోరు తెరిచి చెప్పింది, నాకు నచ్చకపోతే వెళ్ళనని చెప్పేసి. కాబట్టి ఒక రోజు వెళ్ళేసి వస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇక ఊరు మధ్యలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ దగ్గరకు వచ్చినాడంట. అక్కడికి వచ్చేసరికి ప్రార్థన ప్రారంభించుకుందామని చెప్పేసి పాస్టర్ గారు సిద్ధపడుతూ ఒక మాట అన్నాడంట, అందరు వచ్చిర్రా ప్రార్థన చేసుకుందామని చెప్పేసి అన్నాడంట. ఈయన అనుకుంటూ ఉన్నాడంట, ఈయన వస్తూ ఉంటేనే ఆ మాట అంటూ ఉన్నాడు కాబట్టి నన్ను చూసే ఈ మాట అంటున్నాడు అని చెప్పేసి ఆ యొక్క బ్రదరు ఆ మాటను గుర్తుపెట్టుకున్నాడంట. పాస్టర్ గారు నన్ను చూసే ఈ మాట అన్నాడు అని చెప్పేసి కొంచెం కోపంతో గుర్తుపెట్టుకున్నాడు. రెండవదిగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి వారందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, అందరూ చక్కగా కూర్చున్నారా అంటే ఈ బ్రదర్ ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడడంతో రెండో మాటను కూడా గుర్తుపెట్టుకున్నాడంట. నన్నే చూస్తూ ఉన్నాడు, నేను వచ్చింది చూసినాడు, అందరు వచ్చిర్రా అంటున్నాడు, నేను మాట్లాడుతుంది చూస్తున్నాడు, అందరు చక్కగా కూర్చున్నారా అని చెప్పేసి అంటూ ఉన్నాడు అని చెప్పేసి ఆ రెండో మాటను గుర్తుపెట్టుకున్నాడంట. మూడోదిగా ఆయన అందరూ వెళ్ళిపోతూ ఉంటే పాస్టర్ గారు చెప్పినాడంట, అందరూ వెళ్తున్నారా అంటే ఆ మాటను కూడా గుర్తుపెట్టుకున్నాడంట. ఆయన వచ్చి విన్నది మూడు మాటలు, అందరు వచ్చిర్రా, అందరు చక్కగా కూర్చురా, అందరు వెళ్తురా. ఈయన వచ్చినప్పటి నుండి ఇంటి దగ్గర ఆ సిస్టర్ ఏమో, దేవా నా భర్తను నీ దగ్గర పంపించిన ఆయనను మార్చు, ఏ విధంగా మారుస్తావో నాకు తెలియదు అని చెప్పేసి కన్నీటితో ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఉన్నదంట, ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నదంట కన్నీటితో. చూడండి, ఈ మాటలతో ఆయన మారడానికి అవకాశం ఉన్నదా అంటే అవకాశమే లేదు. ఎందుకంటే అందులో దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కటి కూడా లేవు. కానీ విచిత్రం ఏంటిది అంటే ఆ 3 మాటలతోనే ఆ బ్రదర్ మారిపోయినాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా అంటే ఆ పొలాల్లో దొంగలు పడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో వీరందరూ కూడా కావలుండడానికి వెళ్ళినారంట. అందులో ఈ బ్రదర్ కూడా తన పొలంలో కావలుండడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి వీరి పొలంలోనికే దొంగలు వస్తూ ఉన్నారంట. ఈయనకేమో ఏం అర్థం కావట్లేదు, అక్కడ ఏం చెబుతూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉన్నారు, అసలు అందరు వచ్చిర్రా, అందరు చక్కగా కూర్చుర్రా, అందరూ వెళ్తున్నారా, ఈ మాటలు వినడానికి నా భార్య ఇన్ని దెబ్బలు తింటూ ఉన్నదా, ఇన్ని మాటలు పడుతూ ఉన్నదా అని చెప్పేసి నిద్ర పట్టకుండా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గరనేమో అస్టర్ ప్రార్థన చేస్తూ ఉన్నది, దొంగలేమో వాళ్ళ పని చేసుకోవడానికి వస్తూ ఉంటే ఈయన ఆ 3 మాటలు కూడా మర్చిపోయిందంట. ఆలోచిస్తూ అసలు పాస్టర్ గారు ఏం చెప్పారని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్ గా మొదటి మాట గుర్తుకొచ్చిందంట. గట్టిగా అన్నాడంట, అందరు వచ్చిర్రా అని చెప్పేసి. వాస్తవంగా అక్కడికి వచ్చింది ఎవరంటే దొంగలు వచ్చినారు అర్ధరాత్రి వేళ. అప్పుడు దొంగలకు అర్థమైపోయిందంట, ఈయన మనం ఎంతమంది వచ్చినామో కూడా చూసినాడు కాబట్టి అందరు వచ్చిర్రా అని చెప్పేసి అంత గట్టిగా అరుస్తూ ఉన్నాడు అని చెప్పేసి మెల్ల దాక్కుంటూ ఉంటే ఆ బ్రదర్కి రెండో మాట గుర్తుకొచ్చిందంట, అందరు చక్కగా కూర్చున్నారా అని చెప్పేసి అడిగేసరికి దొంగలకు అర్థమైపోయిందంట, మనం వచ్చింది చూసినాడు, మనం కూర్చుంటుంది కూడా చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే ఆ బ్రదర్కి మూడో మాట గుర్తుకొచ్చిందంట, అందరూ వెళ్తున్నారా అని చెప్పేసరికి ఆ దొంగలకు ఏం చేయాలో అర్థం కాక
పారిపోతూ ఉంటే ఆ శబ్దానికి ఆ బ్రదర్ లేచి ఆ గ్రామస్తులకు పట్టించినాడంట. వెంటనే ఆయన మారు మనసు పొందుకున్నాడు. ఒకవేళ ఆ ప్రార్థన కూడికకు నేను వెళ్ళకపోతే, ఆ మాటలు నేను వినకపోతే, ఈ రోజున ఆ దొంగల చేతిలో నేనేమయ్యే వాడినో, నష్టమైనా జరుగుతుండే, లేదంటే ప్రాణం కూడా పోయే పరిస్థితి రావడానికి అవకాశం ఉండే. నన్ను దేవుడే కాపాడాడు అని చెప్పేసి ఆ 3 మాటలతోనే మారు మనసు పొందుకొని ఈ రోజున చర్చికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ రోజున మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. ఆ బ్రదర్ మారడానికి కారణం ఏంటిది అంటే ఆ 3 మాటలు కాదండి, ఆయన భార్య చేసినటువంటి కన్నీటి ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనను బట్టి పనికి రానటువంటి 3 మాటలతో ఆ బ్రదర్ జీవితాన్ని దేవుడు మార్చినాడు. ఈ రోజున విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే, విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వస్తే, విశ్వాసంతో దేవుని కృప కొరకు కనిపెడితే, విశ్వాసంతో దేవుని సహాయాన్ని మనం అడిగితే ఖచ్చితంగా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, ఈ రోజున ప్రార్థిస్తున్న అనేకులలో విశ్వాసం ఉన్నదా అంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండానే మందిరానికి వస్తారు, విశ్వాసం లేకుండానే ప్రార్థనలు చేస్తారు, విశ్వాసం లేకుండానే దేవుని సహాయాన్ని పొందుకోవాలనుకుంటారు. బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో అనేకులు విశ్వాసం లేకుండా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారంట అనేకులను బాగు చేయాలనుకునే వెళ్ళినాడంట, అనేకుల జీవితాలలో మేలును చేయాలనుకునే వెళ్ళినాడంట, అనేకమైనటువంటి అద్భుతాలను చేయాలనుకునే వెళ్ళినాడంట. కానీ వచ్చినటువంటి వారిలో విశ్వాసం లేకపోయేసరికి మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో రాయబడి ఉంటుంది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదంట. చెయ్యాలనుకునే వెళ్ళినాడు దేవుడు, కానీ ఎందుకు చేయలేదంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. ఈ రోజున దేవుడు నీ జీవితంలో మేలును చేయాలనుకుంటూ ఉన్నాడు, నీ ప్రార్థనకు జవాబునివ్వాలనుకుంటూ ఉన్నాడు, నీకు సహాయం చేయాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకు చేయలేకపోతూ ఉన్నాడు అంటే నీ అవిశ్వాసమే కారణం. దేవుని మాటలు వింటూ ఉన్నావు కానీ నీలో విశ్వాసం లేదు. దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు కానీ నీలో విశ్వాసం లేదు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ నీలో విశ్వాసం లేదు. అలాంటప్పుడు దేవుడు సహాయం చేస్తాడా అంటే, తాను పెరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి అనేకులకు మేలు చేయాలనుకున్నాడు, కానీ వచ్చినటువంటి వారి మాటల్లో విశ్వాసం లేదు, వారి జీవితంలో విశ్వాసం కనిపించలేదు ప్రభువుకి. అప్పుడు వారి అవిశ్వాసాన్ని బట్టి అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదంట, కొంతమందిని మాత్రమే బాగు చేసి వెళ్ళిపోయిందంట. దేవునికి ఆశ ఉంది అనేకులకు మేలు చేయాలని, అనేకమైనటువంటి అద్భుతాలను చేయాలి అని చెప్పేసి, అనేకులకు మేలు చేయాలి అని చెప్పేసి, అందులో నీకు కూడా మేలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ప్రభువు వైపు చూసినప్పుడు, విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నామా, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు లేదా ప్రార్థనకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు విశ్వాసంతో సిద్ధపడాల. విశ్వాసం లేకపోతే నువ్వు ప్రార్థించినా ప్రయోజనం ఉండదు, మందిరానికి వచ్చినా ప్రయోజనం ఉండదు. రెండోదిగా, మనం విశ్వాసంతో జీవించినట్లయితే దేవునికి ఇష్టలముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనలో విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని అసహ్యించుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోదిగా, మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు జవాబునివ్వడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదండి. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంటుంది, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలం మీతో కూడా నుండి మిమ్మల్ని సహింతును అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. తన శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని మాటలు వింటున్నటువంటి వారితో, దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను చూస్తున్నటువంటి వారితో, దేవునికి అతి దగ్గరగా ఉంటున్నటువంటి వారిలో విశ్వాసము లేకపోయేసరికి ప్రభు అంటూ ఉన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. అదేమన్నా మెచ్చుకునే మాట? ప్రజలందరి మధ్యలో ప్రభు అంటూ ఉన్నాడు, వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, నేను ఎంతకాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి,
దేవుని మాటలు వింటూ ఉన్నా, దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను చూస్తూ ఉన్నా, దేవునికి అతి దగ్గరగా బ్రతుకుతున్నటువంటి వారిలో విశ్వాసము లేకపోయేసరికి ప్రభువు వారిని మెచ్చుకోలే, గద్దించినాడు, హెచ్చరించినాడు. ఈ రోజున మనం కూడా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నాం, ఇంకా ప్రాముఖ్యంగా విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కానీ మనలో విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా అంటే మనల్ని కూడా గద్దించడానికి అవకాశం ఉంటుంది, మనల్ని కూడా హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది. మరి మనకి గద్దింపు కావాలా, హెచ్చరింపు కావాలా, లేదంటే దేవుని సహాయం కావాలా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో విశ్వాసము లేకపోతే చివరికి జరిగేటువంటి పరిస్థితి ఏంటిది అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినది, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని రాయబడినది. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసము లేని దుష్ట హృదయము. అది మంచి హృదయం కాదంటండి విశ్వాసం లేకపోతే. దుష్ట హృదయము, పనికి మాలిన హృదయము, సాతానుకు సంబంధించినటువంటి హృదయము. ఎందుకోసం అంటే విశ్వాసము లేని హృదయము కలిగినటువంటి వారు ఎక్కువ కాలం దేవునితో ఉండరు, దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరం అవుతారంట. అంటే పరలోకానికి వారు చేరుకోలేరు, నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, అలాంటి వారితో విశ్వాసము లేని వారు దుష్ట హృదయము కలిగినటువంటి వారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం అంతము వరకు సహించి దేవునితో కూడా జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నామా, లేదంటే మధ్యలోనే ప్రభువుని విడిచిపెట్టి నరకానికి వెళ్ళే వారంగా ఉన్నామా? నీలో విశ్వాసం లేకపోతే నువ్వు నరకానికే వెళ్తావు, నువ్వు దేవుణ్ణి ఏదో ఒక రోజున విడిచిపెడతావు. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అందుకే మనలో విశ్వాసం ఉన్నదా లేదా అని మనల్ని మనమే శోధించుకొని చూచుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి అని చెప్పేసి ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే మనలో ఎంతమందిని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం, విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ఉన్నాం, విశ్వాసంతో మందిరానికి వెళ్తూ ఉన్నాం, విశ్వాసంతో దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నాం. మనలో విశ్వాసం ఉన్నదా లేదా? విశ్వాసం ఉంటే దేవుడు నీ ప్రార్థనకు జవాబునివ్వబోతూ ఉన్నాడు. విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి ఇష్టునివి, ఇష్టురాలివి. విశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలను చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలను చేయబోతూ ఉన్నాడు. నీలో విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను పరలోకానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ విశ్వాసం లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా ప్రయోజనం మాత్రం శూన్యం. ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి అసహ్యునిగా, అసహ్యురాలిగా ఉన్నట్టు. నీలో విశ్వాసము లేకపోతే దేవునికి ఆశ ఉన్నప్పటికీ నీ జీవితంలో మేలు చేయలేడు, నీకు దేవుడు సహాయాన్ని చేయలేడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీలో విశ్వాసము లేకపోతే మనమంతా దేవుని దగ్గర నుండి గద్దింపును పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, దేవుడు మనల్ని హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరికి దేవుణ్ణి విడిచిపెట్టి నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం విశ్వాసంతో జీవిస్తూ ఉన్నామా, విశ్వాసము లేకుండానే నేను విశ్వాసము గలవాన్ని అని చెప్పేసి భ్రమలో బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం విశ్వాసం కలిగి జీవిస్తాం, దేవునికి ఇష్టలముగా బ్రతుకుదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.